హలో ఆల్, చూడండి ఇక్కడ కన్యాకుమారిలో ఉదయిస్తున్న సూర్యుడు. ఆయన్ని అంత పెద్ద స్వామిని చిన్న కెమెరాలో బంధించాలని నేను చేసే ప్రయత్నం చాలా హాస్యాస్పదంగా ఉంది. బట్ ట్రై చేస్తున్నాను. ఏంటంటే నేను ఒక్కదాన్నే ఇక్కడ చూశాను, హ్యాపీగా ఉన్నాను. మీ అందరూ కూడా చూడాలి, ఆ సేమ్ ఫీల్ మీకు కూడా ఉండాలి అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో చాలా బాగుంది. దీన్ని క్యాప్చర్ చేయడానికి కానీ లేకపోతే కళ్ళతో చూసి ఆనందించడానికి కానీ మేము మార్నింగ్ అసలు 4కే 3:30 నుంచి లేచేసి స్నానాలు రెడీ చేసేసి వచ్చేసాం అనమాట. అంత హడావుడిగా అస్సలు మిస్ అవ్వకూడదు అని. అంటే టిల్ నౌ ఒక 3-4 టైమ్స్ వచ్చినా కూడా ఎప్పుడు క్లౌడ్స్ ఉండటం, ఆ సూర్యోదయాన్ని నేను చూడలేకపోవడం జరిగింది. చాలా బాగుంది. స్వామి చక్కగా స్లోగా అలా పైకి వచ్చేస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు చెప్పలేను. అది డైరెక్ట్గా చూడాల్సిందే. ఈ సూర్యోదయం అనేది చాలామంది చూద్దామని, మెయిన్ కన్యాకుమారి ట్రిప్ అంటే ఈ సూర్యోదయం కవర్ చేద్దామనే వస్తారనమాట. దీన్ని ఎవరు కూడా మిస్ అవ్వరు. ఈ అలల హోరు, సూర్య భగవానుడు అలా స్లోగా రావడం అసలు నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ప్రత్యక్షంగా ఉండి చూస్తే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఉన్న రాళ్ల మీద నుంచుని ఉన్నాము. ప్రతి సెకండ్కి, ప్రతి నిమిషంకి ఒకసారి అలలు వచ్చేలా మా కాళ్ళని తాకుతున్నాయి. చాలా బాగుంది అసలు. ఇలాంటివి కొంచెం లైఫ్లో అప్పుడప్పుడు మనం మంచి మూమెంట్స్ గ్రాప్ చేయగలిగితే కనుక మన హెల్త్ చాలా బాగుంటుంది అన్నమాట. అంటే వి ఫీల్ వెరీ రిలాక్స్డ్. యాక్చువల్లీ మెడిసినల్గా కూడా మనకి ఏమైనా బాడీలో ఏమైనా అవకతవకలు ఉన్నా కూడా సెట్ అవ్వడానికి మంచి క్యూర్ అనమాట. సో మనం లైఫ్లో, డైలీ లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా కూడా కొన్ని ఇలాంటి మూమెంట్స్ మాత్రం మనం అందిపించుకోవాలి, అలా దాచేసుకోవాలన్నమాట. అద్భుతంగా ఉంది అసలు. చూసారా, స్వామి పాదాలు కడుగుతూ సముద్రుడు చక్కగా అందరినీ అలరిస్తున్నాడు. అసలు ఈ అలలు మమ్మల్ని తడిపేస్తున్నాయి అసలు. చూసారా, అందరూ కూడా ఇక్కడ సూర్యోదయాన్ని బంధించడానికి వచ్చినారు. చాలా బాగుంది. చాలా వరకు సూర్యుడు పైకి వచ్చేసాడు. ఇంత అందమైన దృశ్యాన్ని చూడడం చాలా అదృష్టంగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.